ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రప్రభ వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుని సోయగం. ఊంజల్ సేవలో దేవేరి సమేత స్వామివారి తేజో దర్శనం. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. గజవాహన సేవలో కపిలేశ్వర స్వామి దివ్యానుగ్రహం. శ్రీకాళహస్తిలో వేడుకగా హంస యాళి వాహన సేవలు. ఆది దంపతులకు అడుగడుగున భక్తుల నీరాజనాలు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి అభిషేకోత్సవం. కడప జిల్లా రాయచోటిలో వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. తొలుత అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల దివ్యాభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను వేడుకగా జరిపారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అనంతరం సకలాభరణ శోభితులైన ఉభయ దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వాహన మండపంలో చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు సమర్పించారు. బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ చంద్రప్రభ వాహన సేవ ఆలయ మాడవీధుల్లో భక్తిరస భరితంగా సాగింది. చంద్రప్రభ వాహనంపై స్వామి అమ్మవార్లను సేవించి భక్తులు తన్మయులయ్యారు. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో, ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో, ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు, కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు, అందరి హృదయాల నిండ ఆనందము పొంగించే. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో, ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి గజవాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గజవాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల సహితంగా
తిరుపతి పురవీధుల్లో కపిలేశ్వర స్వామి గజవాహన సేవ విశేషంగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. చంద్రకిరీట పన్నగభూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తి మాస శివరాత్రి బ్రహ్మోత్సవాల శోభతో కాంతులేనుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని హంస యాళివాహన సేవను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి బంగారు రత్నాభరణాలు పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారిని హంసవాహనంపై, అమ్మవారిని యాళివాహనంపై ఆసీనను చేసి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన స్వర్ణగిరి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వైభవపేతంగా జరిగింది. శ్రీ త్రిదండి రామానుజ చినజీర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్చకులు పలు కార్యక్రమాలను నిర్వహించిన తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ప్రముఖులు, అశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి దేవాలయంలో స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ వీరభద్రస్వామివారి మూలమూర్తికి శోభాయమానంగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవాలను వేంచేపు చేసి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం. నెల్లూరు నగరంలో శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. విశిష్ట మాఘమాసం ఏకాదశి పర్వదినాన ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సర్వాభరణాలు పూలమాలలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగగా పూర్తి చేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో గజవాహన సేవను వేడుకగా నిర్వహించారు.
స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు చూడచక్కగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రుద్రహోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి నక్షత్ర, చక్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. శివపార్వతులను గజవాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ధ్వజపటానికి పూజలు నిర్వహించి ధ్వజారోహణం జరిపారు. వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెపు చేసి వివిధ రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ముందుగా అమ్మవారి మూలమూర్తికి విశేష అర్చనలు జరిపి హారతలు అందజేశారు. అనంతరం ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ఊయలలో వేంచేపు చేసి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. తరువాత పల్లకీపై శ్రీ ముత్యాలమ్మ తల్లిని ఆసీనులను చేసి భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలోని ప్రదోష శైవ క్షేత్రం సర్వమంగళాదేవి సమేత శ్రీ పల్లి కొండేశ్వరుని సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి పూజలు చేశారు. అనంతరం స్వామివారిని నందివాహనంపై, అమ్మవారిని తిరుచిపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. ఆపై కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ సురుటిపల్లి ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు నగరోత్సవం అత్యంత వేడుకగా జరిగింది.
నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గంగా కామేశ్వరి సమేతంగా శ్రీ మహానందీశ్వరుడు తన వివాహానికి పెళ్లి పెద్దగా వ్యవహరించమని నంద్యాలలో వేంచేసిన శ్రీ బ్రహ్మనందీశ్వరుడిని ఊరేగింపుగా వెళ్లి ఆహ్వానించారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా బ్రహ్మనందీశ్వరుడు దివ్యమైన అలంకరణలో తిరుచిపై వేంచేసి దేవేరుల సమేతంగా మహానందీశ్వరుని వెంట ఊరేగింపుగా మహానంది క్షేత్రానికి విచ్చేశారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు హారతులు పట్టి ఉత్సవ వైభవంలో పాల్పంచుకున్నారు. భక్తప్రియుడు కోరిన వరాలను గుప్పించే కొండల రాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చా స్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర ప్రదేశమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకొని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకొని భక్తులకు అభయ ప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి
ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానందసిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.